ఈరోజు ఇది ఒక చారిత్రాత్మక రోజు. మనము హైదరాబాద్ పోలీస్ తరఫు నుంచి, తెలంగాణ పోలీస్ తరఫు నుంచి ఒక కొత్త స్పందన టీమ్స్, దేర్ ఆల్ ఉమెన్ ఫస్ట్ రెస్పాండర్ టీమ్స్ మనము లాంచ్ చేయడం జరిగింది. దాన్ని లాంచ్ చేసిన మన ముఖ్యమంత్రి గారికి నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరూ కూడా తెలుసు, మన తెలంగాణ ప్రభుత్వము మహిళల కోసము, పిల్లల కోసము, వాళ్ళ భద్రత కోసము చాలా అంటే చాలా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. వాళ్ళందరి కోసము చాలా ఇనిషియేటివ్స్ని ప్లాన్ చేయడం జరిగింది. ఇటీవలనే మన తెలంగాణ ప్రభుత్వము మరియు తెలంగాణ పోలీసు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆన్ స్పాట్ ఎఫ్ఐఆర్, దాంట్లో మహిళలకి, పిల్లలకి ఏమాత్రం నేరం జరిగితే వాళ్ళ ఇంటి దగ్గరే ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చే ఒక సిస్టమ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని మనం ముందు తీసుకెళ్తూ ఎవరెవరు బాధితులు ఉన్నారు, మహిళలు ప్లస్ పిల్లలు, వాళ్ళ ఒక ఇమ్మీడియట్లీ రెస్పాండ్ చేయడానికి, ఎవరు డిస్ట్రెస్లో ఉన్నారు వాళ్ళు రెస్పాండ్ చేయడానికి హైదరాబాద్ సిటీ పోలీస్ ఒక కొత్త ఇనిషియేటివ్ ప్లాన్ చేయడం జరిగింది. అదే ఒక స్పందన ఆల్ ఉమెన్ ఫస్ట్ రెస్పాండ్ సిస్టము. ఇది దేశంలోనే మొదటిసారికి ఈ ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణకి మన అందరూ కూడా చాలా ఒక గౌరవమైన విషయము. ఈ ఒక టీంలో ఒక ఉమెన్ కానిస్టేబుల్ ఉంటారు, డ్రైవర్ కూడా ఉమెన్ కానిస్టేబుల్ ఉంటారు, అట్లానే ఇద్దరు కానిస్టేబుల్స్ ఉంటారు, ఒక సివిల్ కానిస్టేబుల్, ఒక ఏఆర్ కానిస్టేబుల్ ఉంటారు. వాళ్ళు ఇద్దరు కూడా మనము ఈ డిస్ట్రెస్ కాల్స్ వస్తే ఎట్లా రెస్పాండ్ కావాలి, ఏం చేయాలనేది చాలా ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. దాదాపు 3 నెలల వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మనము లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ టీము డయల్ 100 మరియు 112కి అనుసంధానం చేసి వాళ్ళు పని చేయడం జరుగుతుంది. 2 షిఫ్ట్లో వీళ్ళు పని చేస్తారు. వీళ్ళు కాల్ వస్తేనే ఇమ్మీడియట్లీ ఆ స్పాట్ ఎక్కడ ఉంది అక్కడ ఇమ్మీడియట్లీ రీచ్ అవుతారు. ఆ ఒక సిచ్యువేషన్ని అసెస్ చేస్తారు, ఏం చేయాలని చెప్పి ప్లాన్ చేసుకొని, విక్టిమ్ అక్కడ బాధితులు ఉంటే వాళ్ళు ఇమ్మీడియట్లీ ఆమెను ఒక సేఫ్ ప్లేస్కి షిఫ్ట్ చేస్తారు. అక్కడి నుంచి ఇంకా ఏమాదిరు వాళ్ళకు మెడికల్ ట్రీట్మెంట్ కావాలంటే దగ్గరున్న హాస్పిటల్, ప్రిఫరబుల్లీ ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి మనము షిఫ్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత అక్కడ మనము కౌన్సిల్ కూడా అవసరమైతే మన టీమే మన కౌన్సిల్ చేసి అవసరమైతే వాళ్ళకు సఖీ సెంటర్స్కి, భరోసా సెంటర్స్ కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత అక్కడ జరిగిన నేరం పట్టి అక్కడ వాళ్ళ వివరాలు తీసుకొని మనము అక్కడే ఆన్ స్పాట్ ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక చారిత్రాత్మక రోజు ఇది. సో అట్లా ఎవరెవరు డిస్ట్రెస్ కాల్ వస్తే వాళ్ళ దగ్గరనే మన టీం వెళ్ళి వాళ్ళని అందరు కూడా చూసుకోవడం జరుగుతుంది. ఇది అక్కడ పోయిన తర్వాత లోకల్ పోలీస్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ కూడా వాళ్ళు హెల్ప్ తీసుకొని ఆ ఒక నేరం పైన ఇన్వెస్టిగేషన్ కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఈ ఒక టీంకి మనము దాదాపు 3 నెలల నుంచి సాఫ్ట్ స్కిల్స్ ఇవ్వడం జరిగింది. కమ్యూనికేషన్ స్కిల్స్, కౌన్సిలింగ్ స్కిల్స్, ఫస్ట్ ఎయిడ్, విక్టిమ్ని ఎట్లా చూసుకోవాలి, ప్లస్ అట్లనే ఏమాత్రం అవసరం అయితే ఒక వాళ్ళని సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా మనము ఒకటి స్విఫ్ట్ కాకుండా వాళ్ళు చాలా సెన్సిటివ్గా, ఎందుకంటే బాధితులు మహిళ పిల్లలు ఉండడంతో వాళ్ళని చాలా వాళ్ళ లాంగ్వేజ్లోనే సెన్సిటివ్గా వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. టైమ్లీ అండ్ ప్రొఫెషనల్ ఇంటర్వెన్షన్ ఈ ఒక ఇనిషియేటివ్ ద్వారా దొరుకుతుంది. ఇది ఒక కోహెసివ్ మరియు ఎంపథెటిక్ ఒక రెస్పాన్సివ్ యూనిట్గా తయారైపోతుంది. సో ఇది మనము ఈ టీం ద్వారా ఒక ట్రస్ట్, ఒక నమ్మకము, ఒక అష్యూరెన్స్, మన భరోసా, అట్లానే మన ఒక సాదరికత, ఎంపవర్మెంట్ అనేది మనము చూపించగలిగాము. సో ముఖ్యంగా ఈ ఎక్కడెక్కడ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లేదు అక్కడ ఈ టీమ్స్ దగ్గరున్న స్కూల్స్కి, దగ్గరున్న కాలేజ్కి వెళ్ళి, దగ్గర ఉన్న అక్కడ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ దగ్గర వెళ్ళి వాళ్ళు కూడా అక్కడ మన ప్రోగ్రామ్స్ గురించి, మన ఇనిషియేటివ్ గురించి కూడా తెలియపరుస్తారు. అట్లానే ఈ టీంకి ఒక సపరేట్ ఒక 4-వీలర్ ఇవ్వడం జరిగింది, ఒక ట్యాబ్ ఇచ్చాను, కమ్యూనికేషన్, ఒక మొబైల్ సెట్ ఉంది, ప్లస్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇవ్వడం జరుగుతుంది, డ్రాగన్ లైట్స్, స్పెషల్ లెవెల్కు రిఫ్లెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది, ఒక స్పెషల్లీ డిజైన్ రిఫ్లెక్టర్ జాకెట్స్ ఇవ్వడం జరిగింది, ఒక బ్యాటన్ను, అవసరమైతే హ్యాండ్ కప్స్ యూజ్ చేయడానికి కూడా హ్యాండ్ కప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఈరోజు ఒక చారిత్రాత్మక రోజు. అందరు కూడా తెలుసు, మన ప్రభుత్వము 99 డే ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ప్రజాపాలన మరియు ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాం భాగంగానే ఈ ఒక ఇనిషియేటివ్ లాంచ్ చేయడం అనేది చాలా అంటే చాలా మనకు ప్రౌడ్ అనిపిస్తుంది. చాలా ఒక మంచి ఒక ఇనిషియేటివ్. సో ఇది మనము జస్ట్ ఒక పోలీసింగ్ ఇనిషియేటివ్ కాదు, మనం అందరూ కూడా ఆ బాధితులు వెనక ఉన్నాను. వీఆర్ ఎన్ఫోర్సింగ్ దట్ సిస్టమ్ స్టాండ్స్ వెరీ వెరీ ఫర్మ్లీ బిహైండ్ ఎవ్రీ విక్టిమ్. ఆ ఒక బాధితుల వెనక ఒక సిస్టమ్ ఉందని చెప్పి చూపించడానికే ఈ ఒక స్పందన ఇనిషియేటివ్. సో ఈ గత 3 నెలల నుంచి ఈ ఒక ఇనిషియేటివ్ ప్లాన్ చేయడం జరుగుతుంది. మన అడిషనల్ సిపి శ్రీనివాసు, మన డీసీ
డీసీపీ లావణ్య అందరూ కలిసి ఈ యొక్క ఇనిషియేటివ్ని డిజైన్ చేసి ఈరోజు సాకారం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా నా తరపు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరపు నుంచి కూడా పేరుగా అభినందిస్తున్నాను. ఆల్రెడీ గత ఒక 5-6 నెలల నుంచి హైదరాబాద్ సిటీ పోలీసు చాలా అంటే చాలా ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. అందరు కూడా తెలుసు, మనం ఐజ్ అని చెప్పి ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. ఎంపవరింగ్ యువర్ ఎవ్రీడే సేఫ్టీ అని చెప్పి ఎక్కడెక్కడ సీసీటీవీస్ ఉన్నావు, కమ్యూనిటీ సీసీటీవీస్ని రిపేర్ చేయడానికి మన ఒక టీంని పెట్టడం జరిగింది. మన కానిస్టేబుల్స్, మన ఎలక్ట్రీషియన్ పోయి అక్కడ టీం చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 10,000 సీసీటీవీస్ని మనం అప్ చేయడం జరుగుతుంది. అట్లానే మనము కల్తీ ఆహార పైన ఫాస్ట్ అనే ఒక కొత్త విభాగంని స్టార్ట్ చేయడం జరిగింది. సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కంటిన్యూస్గా ఎవ్రీ సాటర్డే కండక్ట్ చేయడం జరుగుతుంది. అట్లనే మొన్ననే మన ఈ డ్రగ్స్ని ఒక నిరోధం చేయడానికి మరియు ముఖ్యమంత్రి ఒక లక్ష్యం ఉన్న ఈ డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసము మనం కూడా మొదటి నుంచే స్కూల్ లెవెల్ నుంచే ఈ ఒక మనము ఉక్కుపాదంతో డీల్ చేయాలని చెప్పి ఆపరేషన్ సేఫ్ స్కూల్ కూడా మనము స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్లా చాలా ఇనిషియేటివ్స్ని మనం ప్లాన్ చేశాను. వచ్చే రోజు డ్రగ్స్ పైన, సైబర్ క్రైమ్స్ పైన కూడా చాలా ఉక్కుపాదం మోపుతూ మనము ఇంకా కొన్ని ఇనిషియేటివ్ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం వచ్చేసిన మన ముఖ్యమంత్రి గారికి, మన మినిస్టర్ గారికి, ఎంపీస్కి, మన డీజీపీ గారికి, అందరు ఆఫీసర్స్కి, ముఖ్యంగా పెద్ద సంఖ్యలో వచ్చిన ఆహ్వానితులకి, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్స్కి, మీడియా ఫ్రెండ్స్ అందరూ కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ.